అదే మాట రాస్తా ఉంటాడు. యువర్ టైం, యువర్ ట్రెజర్స్ అండ్ యువర్ టాలెంట్ ఆర్ మెంట్ ఫర్ ద లార్డ్ అని చెప్తారు అనమాట. అంటే నువ్వు దేవుడిని సేవించాలనే సందర్భంలో, లేదా నువ్వు దేవుడిని సేవించాలని ఆశపడుతున్నప్పుడు నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ యొక్క తలాంతులు, నీకున్న వరములన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో నువ్వు వాడేవారుగా ఉండాలని చెప్తా ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7 చివరి వచనంగా మనం చూసుకున్నాము. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉంది. ఈ మాట గమనించండి. దేని కొరకు ఇచ్చాడంటే మనకి గాడ్ హస్ గివెన్ us టాలెంట్స్. దేవుడు ఖచ్చితంగా మనందరికీ ఏదో ఒక వరాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనలో పెట్టి ఉన్నాడు. ఆ తలాంతుల్ని దేవుడు మనకు దయచేశాడు. అయితే వాటన్నిటినీ ఎవరి కోసం ఉపయోగించాలని చెప్తున్నాడు? అందరి ప్రయోజనము కొరకు. ఈ మాటని చాలా చాలా స్పష్టంగా మనం హృదయాల్లో ఉంచుకుందామండి. ఎవరి కొరకు దేవుడికి సేవ మనం చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూ. అందరి ప్రయోజనం కొరకు దేవుడు నీకు ఆత్మ ప్రత్యక్షతను ఇచ్చాడు. చాలా మంది స్పిరిచువల్ గిఫ్ట్స్ని పొందుకుని అంటే దేవుడు వరములని అనుగ్రహిస్తూ ఉంటాడు. వాళ్ళది సంఘంలో ఉపయోగించగా ఇతరుల మేలు కొరకు దానిని చెప్పకుండా దానిని వారి కుటుంబం మట్టికే ఉంచుకోవడం ద్వారా మనం దేవుని సేవని మనం చేయలేమండి. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేము. కనుక దేవుడు ఆశపడిన రీతిలో చివరి వచనం అన్నాడు కదా, క్షమించండి. ఇంకొకటి ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 9:19-20 చూద్దాం. చర్చ్ పర్పస్, దేవుడికి సంఘం పట్ల ఉన్న ఉద్దేశాన్ని ఇక్కడ మనలో చూద్దామండి. నేను అందరి విషయము స్వతంత్రులనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడని వారి సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడని వాడు కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడని వాని వలె ఉంటుంది. చూడండి, ఇక్కడ మాట ప్రత్యేకంగా ఏమన్నాడంటే పౌలు ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై నేను వాళ్ళ మధ్యలో ఇలా ఉన్నానని చెప్తా ఉన్నాడు. మనము దేవుడిని సేవించాలనే సమయంలో చాలా వరకు మన స్వార్థాన్ని మనం అనుసరిస్తూ ఉంటాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే క్వీన్ విక్టోరియా, మన చాలా మందికి తెలుసు. క్వీన్ విక్టోరియా గురించి న్యూస్ వింటూ ఉంటారు. అయితే తన దగ్గరికి ఒకసారి తన నెఫ్యూ, తన సొంత బంధువు మేనల్లుడు, నెఫ్యూ అంటే మేనల్లుడు వచ్చి ఒక మాటను అడిగాడు అనమాట. వాడికి ఏ పని చేయడు, ఏమి చేయడు, కానీ క్వీన్ విక్టోరియా మంచి స్థితిలో ఉంది కదా. ఒకరోజు వచ్చి అడిగాడంట, నాకు లెటర్ రాశాడంట, నాకు నా పరిస్థితి బాగాలేదు, నాకు కొంచెం సహాయం చేయండి, నేను ఏమి చేయలేను, నేనేమి చెయ్యను అని చెప్పేసి క్వీన్ విక్టోరియాకి లెటర్ రాసి ఇచ్చినప్పుడు తను ఒక మాట అడిగిందంట. ఏంటంటే ఏమీ చెయ్యలేని వాళ్ళకి నేను ఏమీ చెయ్యను అని చెప్తున్నాను. ఏమీ చెయ్యలేని వాళ్ళకి నేనేం చెయ్యను అని లెటర్లో రాసి మళ్ళీ పంపించిందంట. అయితే ఈ తెలివైన వ్యక్తి ఏం చేశాడు తెలుసా అండి? ఈ లెటర్ నాకు క్వీన్ విక్టోరియా నాకు సంతకం చేసిన లెటర్ అని చెప్పి దాని ఆప్షన్ పెట్టాడంట, వేరే వాడికి పెట్టాడంట. అంటే అప్పట్లో ఆవిడ సిగ్నేచర్కి అంత విలువ అనమాట. ఇప్పటికీ మనం చూడొచ్చు చాలా ప్లేసెస్లో. అంటే తను ఇచ్చిన అదంటే తన సిగ్నేచర్ ఉందంటేనే తను ఎంతో రేట్ తీసుకున్నానంట. అయితే ఏం చేశాడు, దాన్ని అమ్మి డబ్బు సంపాదించుకున్నాడంట. చూడండి ఎంత అన్యాయంగా, లేదా అసలు అక్కడ ఉద్దేశం వేరు. క్వీన్ విక్టోరియా చెప్పింది ఒకటైతే దాన్ని వేరే రకంగా తీసుకెళ్ళారు. ఈరోజు సేవకులు సేవ చేసేవారు కానీ, సేవ అని ముందుకు వచ్చేవారు కానీ ఎన్నో విభిన్నమైన ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు. వాళ్ళలో కూడా ఇలాంటి రాంగ్ ఇంటెన్షన్స్ దేవుడు వారికి ఒకటి ఉద్దేశించి పంపిస్తే దాన్ని ఇంకొక రకంగా ప్రజలకు చూపిస్తూ వారి గంట కొరకు కానీ వాళ్ళ సెల్ఫ్ కొరకు దాన్ని ఉపయోగించుకోవడం మనం చూడొచ్చు అనమాట. కాబట్టి ఆ ఉదాహరణ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అట్లా రాంగ్ వేస్లో దయచేసి మనం సేవ చేయకుండా దేవుడు ఉద్దేశించిన రీతిగా మాత్రమే మనం సేవ చేసే వాళ్ళంగా ఎక్కువ మందిని సంపాదించుకునేందుకే మనం క్రియలు చేసే వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ